వెహికల్కి ఎంత కొడుతున్నారు? ఏ వెహికల్కి ఎంత కొడుతున్నారు? మీరు తొందరగా లైన్లో ఉంటారు. మీ ముందు వాళ్ళకి ఆల్రెడీ నేను డైలీ వస్తున్నాను. ఇప్పుడు డైలీ వస్తున్నాను. డైలీ వస్తున్నాను. పెట్టండి 8,000 పెట్టండి. 8,000 పెట్టండి. వెహికల్ ఉందా? 8,000 ఉందా? 12,000 వస్తాయి లారీ. అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లాలో పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించి ఎక్కడెక్కడ నిన్న మనకి షార్టేజెస్ వచ్చినాయి. 80% వరకు ఈరోజు పూర్తి చేయడం జరిగింది. 22 బంక్స్ తప్ప మిగతా అన్ని బంక్స్లో ఈరోజు సప్లైస్ ఇవ్వడం జరిగింది. మిగతా బంక్స్లో కూడా ఈరోజు రాత్రి కల్లా సప్లైస్ పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ సిటిజన్స్కి వాళ్ళ బంక్ సంబంధించి సమాచారాలు కూడా టైం టు టైం ఇస్తున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా డీజిల్ లేదా పెట్రోల్ షార్టేజ్ లేదు. ఎవరు కూడా కంగారు పడకూడదు. ప్రయారిటీ వైజ్గా మనం ప్యాసింజర్స్ని, 2 వీలర్స్ని, 4 వీలర్స్ని మరియు రైతులని ప్రయారిటైజ్ చేస్తున్నాము. క్వారింగ్ సంబంధించి వెహికల్స్ని లో ప్రయారిటీలో పెట్టి ఆ బంక్స్ నుంచి కూడా వేరే బంక్స్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. వెహికల్ సంబంధించి కూడా వాళ్ళ అవసరంని బట్టినే వెహికల్ వాళ్ళకి ట్యాంక్ కెపాసిటీ ఫుల్ చేయకుండా వాళ్ళకి ఆ రోజుకి ఎంత అవసరం ఉంది అంతవరకే పెట్రోల్ డీజిల్ తీసుకోవాలి కోరుకుంటున్నాను. ప్రస్తుతం అయితే జిల్లా వ్యాప్తంగా 2 వీలర్స్కి 200 లిమిట్ పెట్టాము. వెహికల్స్ మనకి 4 వీలర్స్ ఏమున్నాయి దానికి 1000 రూపీస్ లిమిట్ పెట్టాము. 3 వీలర్స్కి 300 రూపీస్ లిమిట్ పెట్టాము. ఇంతవరకు వాళ్ళకి ఇస్తున్నాము. రైతులని కూడా వాళ్ళ డిస్టెన్స్ని బట్టి వాళ్ళ మెషిన్ని బట్టి హార్వెస్టింగ్కి వాళ్ళు ఏ మెషిన్ వాడుకుంటున్నారు మరియు వాళ్ళు ఏ క్రాప్కి హార్వెస్టింగ్ చేస్తున్నారు దాన్ని బట్టి లిమిట్స్ సెట్ చేయడం జరిగింది. మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, విఆర్ఓస్ రైతులకు సంబంధించి కూపన్ కూడా జారీ చేస్తున్నారు. ఎవరికి ఇబ్బంది ఉంటే దయచేసి మీ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ నుంచి డీజిల్ కూపన్ తీసుకోండి. దీంతోపాటు అన్ని పెట్రోల్ బంక్స్లో అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి రెవెన్యూ మెషినరీ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ మార్నింగ్ నుంచి ఇక్కడ తిరుగుతున్నారు, రెగ్యులేట్ చేస్తున్నారు. వచ్చే వారం మొత్తం వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ లిమిట్స్ని బట్టి అంతా రెగ్యులేషన్ జరుగుతుంది. ప్యానిక్ బయింగ్, బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ ఎక్కడ కూడా మనకి సమాచారం వస్తే దాని మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి 2 చోట ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కొన్ని పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ బ్లాక్ లిస్టింగ్లో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు వేరే వైపు మనకి లిమిట్స్కి కంటే ఎక్కువ వాళ్ళు డీజిల్ జారీ చేశారు కొంతమందికి. కాబట్టి అది సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి కాబట్టి వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో కూడా కాల్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఏ సిటిజన్కి కూడా ఇన్ఫర్మేషన్ వస్తే బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్ సంబంధించి దయచేసి ఆ కాల్ సెంటర్కి కూడా ఇన్ఫర్మేషన్ పంపండి కోరుకుంటున్నాను.